హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్తిమీర చికెన్ చేస్తున్నానండి. సూపర్ టేస్టీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఒక కట్ట కొత్తిమీర, అరకిలో చికెన్ తీసుకుంటున్నానండి. చాలా టేస్టీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ అయితే చికెను బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో సరిపోయినంత సాల్టు, పసుపు, ఇంకా కారం పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, బాగా కలుపుకున్నాక పెరుగు అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పెరుగు వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసుకుంటున్నాను, కలర్ కోసమని. మెత్తగా కలుపుకోవాలండి. బాగా ఇవన్నీ పట్టేటట్లు బాగా కలుపుకొని కొద్ది టైము ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మసాలా అంతా పడుతుంది అందులోన. చూడండి, ఇలా పెట్టుకున్నాక చూడండి, మనమైతే మసాలా కోసం అనేసి వెల్లుల్లి, ఇంకా అల్లం, ఆనియన్స్, టమాటా, ధనియాలు, జీలకర్ర, ఇంకా చూడండి మిరియాలు, మొగ్గలు తీసుకున్నానండి. తీసుకొని మసాలా కోసం ఇవన్నీ మసాలా చేస్తానండి. చూడండి, ఫస్ట్ అయితే ఇలా పక్కన పెట్టుకున్నాను చికెను. ఒక ఫ్యాన్లో ఆయిల్ వేయాలండి. వేసి అందులో చూడండి, ఇప్పుడు మనం పెట్టుకున్న మసాలా అంతా ఇందులో ఫ్రై చేసి అప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ అయితే ఈ మసాలాస్ వేసుకున్నాను, ధనియాలు వేసుకోవాలండి. వేసుకొని మంచి స్మెల్ వచ్చాక ఇందులో ఆనియన్స్, అల్లము, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం మగ్గాక అందులో టమాటాలు కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేశాక కొంచెం ఫ్రై అయితే అవ్వాలండి. అయ్యాక మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఒక కట్ట అయితే కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర చికెన్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక కట్ట అయితే కొత్తిమీర తీసుకున్నానండి. చూడండి, ఇదైతే ఏగిపోయింది. బాగా మెత్తగా ఏగాక దీన్ని అయితే పేస్ట్ అయితే చేసుకోవాలండి. చూడండి, స్మెల్ వచ్చేటప్పుడు బాగుంటుందండి చేసుకుంటే. కొత్తిమీరని అయితే మనము ఫ్రై చేయకూడదండి, పచ్చిగానే ఇలా వేసిస్తే మంచి స్మెల్ బాగుంటుంది, ఘాటుగా ఉంటుంది. మళ్ళీ ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని చూడండి, పోపు అయితే వేసుకోవాలి. వేసుకొని బిర్యానీ ఆకు వేసుకున్నాను. వేసుకొని ఇందులో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక కప్పు ఆనియన్స్ వేసుకున్నాను, ఒక 2 వేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇది ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక మనం చూడండి, పేస్ట్ అయితే ఇలా చేసుకున్నాను. గ్రీన్ కలర్లో వస్తుందండి, కొత్తిమీర వేసాం కదా, అందుకోసమని గ్రీన్ కలర్లో వస్తుంది. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము అందులో వేసుకోవాలండి. పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా చేస్తే. చూడండి, మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులో మనము ఫస్ట్ అయితే చికెన్కి పసుపు, కారము, ఉప్పు సరిపోయినంత పెట్టాం కదా, ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపోయినంత మనమైతే వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ దీనికి సరిపోగా ఈ గ్రేవీకి సరిపోయినట్లు వేసుకోవాలండి. ఇంకా కారం కూడా వేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం ఆయిల్ పైకి వచ్చేటట్లు మనం ఫ్రై చేసుకోవాలండి. చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, కొంచెం అలాగా కొద్ది టైం ఒక 5 మినిట్స్ కానీ మూత పెట్టి ఉంచిస్తే నీట్గా అవుతుందండి. అప్పుడైతే ఇందులో చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. చికెన్ మసాలా, ఇంకా గరం మసాలా వేసుకుంటున్నాను. ఇంకా ధనియాల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. చేసుకొని ఇదంతా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక మనము చికెన్ పెట్టుకున్నాం కదా సైడ్న, ఆ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ వాటర్ వేయకూడదు. వేయకుండా ఈ చికెన్ అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే నీళ్ళు వేయకుండా ఉంచేయాలండి. ఉంచిస్తే ఈ మసాలా అంతా ఈ చికెన్కి పడుతుంది, టేస్ట్ బాగా వస్తుందండి. చూడండి, ఇలా మొత్తము మసాలా అంతా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇలా అయ్యింది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలండి. ఉంచిస్తే మసాలా అంతా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుందండి. చూడండి, ఒక 5 మినిట్స్ అయ్యాక మనం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ అయ్యేసరికి ఇలా అయ్యింది. చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఇప్పుడైతే వాటర్ మనం గ్రేవీకి ఎంత సరిపోతే అంత వాటర్ అయితే వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే నీళ్ళ ఉంటుంది. కొంచెం సేపు ఉడకాలి కదా, ఉడికేటట్లు సరిపోయినంత మనం వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టి ఉంచుకోవాలండి. ఉంచుకొని ఉడికితే బాగుంటుంది. అలాగా సిమ్లో పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర మేతి వేస్తున్నానండి. మేతి వేస్తున్నాను. ఇందులో అయితే లాస్ట్లో అయితే నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్ట్. చూడండి,
చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. పుదీనా చికెన్ కూడా చేస్తారు. ఇది కొత్తిమీర చికెన్ అండి, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు బాగా ఉడికాక చూడండి ఇలా అయ్యింది. ఆయిల్ అంతా పైకి వచ్చి టేస్టీగా సూపర్గా అయ్యిందండి. చూడండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, కామెంట్స్ కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.